అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో 6th యూనిట్లోని పేజ్ నెంబర్ 93 లెసన్కి సంబంధించిన ఒక టెక్స్ట్ బుక్ బిట్టు. జాడ్ ఈజ్ ఫాన్ అనే లెసన్లో మనకి ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన ఒక బిట్ ఉంది. సో ఇదే బిట్ను సేమ్ బిట్ను మనకు ప్రీవియస్ బిట్లో ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్ బుక్ బిట్లే ప్రీవియస్ బిట్లుగా ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్ బిట్ నుంచే మనకి టెట్ కానీ డిఎస్సి కానీ అడుగుతున్నారు అని మీకు మళ్ళీ ప్రూవ్ చేయడానికి నేను ఈ బిట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకసారి మనం చూద్దాము. ఆ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ పెన్నీ సెడ్ టు జాడీ విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్ అని వచ్చారు. సో ఇదే ఈ క్వశ్చన్ ఇచ్చారు. సేమ్ క్వశ్చన్ అంటే ఇది దేంట్లో ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని ఇచ్చారు. సో ఏ క్లాస్లో ఇచ్చారంటే మళ్ళీ చెప్తాను చూడమ్మా. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో 6th యూనిట్ జాడ్ ఈజ్ ఫాన్ అనే లెసన్లో పేజ్ నెంబర్ 93 ఇదే బిట్ను మనకి ప్రీవియస్లో ఇచ్చారు, అది చూద్దాం. సో చూడండి, పెన్నీ సెడ్ టు జాడీ విల్ యూ బీ బ్యాక్ ఫర్ డిన్నర్. సో చూసాం కదా, సేమ్ మన టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో ఇక్కడ క్వశ్చన్లో కూడా సేమ్ అదే ఉంది, అంటే ప్రీవియస్ పేపర్లో కూడా సేమ్ అదే ఉంది. సో కాబట్టి టెక్స్ట్ బుక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సరే క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏమడిగాడు, డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమని చెప్పాడు. మీకు చాలాసార్లు చెప్పాను ఏం చేయాలి. ఇన్వర్టెడ్ కమ్మ బయట ఉన్నదాన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటారు, ఇన్వర్టెడ్ కమ్మ లోపల ఉన్నదాన్ని రిపోర్టెడ్ వెర్బ్ అంటారు అని చెప్పాను. ఇన్వర్టెడ్ కమ్మ బయట ఉన్నది V2గా ఉంది, ఇక్కడ సెడ్ V2 ఉంది. సో V2 ఉందంటే టెన్స్ మారుతుంది, V2 కాకుండా ఇంకేమున్న టెన్స్ మారదు. అదేవిధంగా ఇన్వర్టెడ్ కామాస్ లోపల విల్ యూ బీ బ్యాక్ ఫర్ డిన్నర్ అని ఉంది. అంటే ఇక్కడ యూనివర్సల్ ట్రూత్ కాదు, రెగ్యులర్ యాక్షన్ కాదు, కొటేషన్స్ అండ్ ప్రోవర్బ్స్ కాదు, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కాదు, మ్యాథమెటిక్స్ ఫ్యాక్ట్స్ కాదు, జనరల్ ట్రూత్స్ కాదు, ఇవి కాదు. కాబట్టి ఇక్కడ బయట వచ్చి V2 ఉంది, ప్లస్ ఇక్కడ లోపల ఇవి చెప్పుకున్న ఇవేవి కాదు. కాబట్టి టెన్స్ ఖచ్చితంగా మారుతుంది. అప్పుడు ప్లస్ టెన్స్ మారుతుంది. ఇది ఒక రూల్. ఓకే. సెకండ్ ఏంటంటే అసర్టివ్ సెంటెన్స్ అయినా, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయినా, ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా ఖచ్చితంగా చివరిగా ఎలా మారిపోవాలంటే, అంటే ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చినప్పుడు ఎలా మారాలంటే అసర్టివ్ సెంటెన్స్గా మారాలి. అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే విల్ యూ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్ అని, అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఇచ్చారు. ఆ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా 2 టైప్స్గా ఉన్నాయి. ఒకటి మనకి WH వర్డ్స్తో కలిగే క్వశ్చన్స్ ఒకటి, ఎస్ఆర్ టైప్ క్వశ్చన్స్ ఒకటి. అంటే WH వర్డ్స్తో కొన్ని క్వశ్చన్స్ స్టార్ట్ అయితే హెల్పింగ్ వర్బ్తో కొన్ని క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వర్డ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్లకి కంజంక్షన్స్గా వాటినే తీసుకుంటాం మనం. ఇప్పుడు వాట్ వస్తే వాటిని కంజంక్షన్గా తీసుకుంటాం, విచ్ వస్తే విచ్నే కంజంక్షన్ తీసుకుంటాం. యాక్చువల్గా మనం దట్టుని కంజంక్షన్గా తీసుకుంటాం అసర్టివ్ సెంటెన్స్లో కానీ, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో కానీ, ఇలాంటి వాటిలో. కానీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో దట్టుని కంజంక్షన్గా ఉపయోగించాం. సో ఆ దట్టు బదులు మనం ఏం ఉపయోగిస్తాం అంటే WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో స్టార్ట్ అయితే WH వర్డ్ని తీసుకుంటాం, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే ఇఫ్ కానీ వెదర్ని కానీ మనం కంజంక్షన్స్గా తీసుకుంటాము. సో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు కామా తీసేసి, ఆ కామా ఉంటుంది కదా, రిపోర్టింగ్ వెర్బ్ను రిపోర్టెడ్ వెర్బ్ను వేరు చేసే కామా ఉంటుంది కదా, ఆ కామాను తీసేసి కామా ప్లేస్లో మనం కంజంక్షన్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇన్వర్టెడ్ కామాస్ను తొలగిస్తాం. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏం చేయాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉన్నదాన్ని అసెప్ట్గా మార్చాలి. అంటే విల్ యూ ఉంది కదా, విల్ అనేది హెల్ప్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ను ముందు తీసుకొచ్చి విల్లుని తర్వాత తీసుకురావాలి, ప్లస్ చివరిలో ఉన్న క్వశ్చన్ మార్క్ను తొలగించి ఫుల్ స్టాప్ను పెట్టాలి. యాజ్ ఇట్ ఈజ్ మామూలుగా జనరల్గా టెన్స్ అనేది మారుతుంది, విల్ అనేది వుడ్గా మారుతుంది. ఈ చేంజెస్ అన్నీ మనం ఏ ఆన్సర్లో అయితే ఉంటుందో దాన్ని మన ఆన్సర్గా తీసుకోవచ్చు. సో ఫస్ట్ చూద్దాం, అంటే ఆప్షన్స్ చూద్దాము. ఒకసారి క్వశ్చన్ కూడా చూద్దాం. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబో. సేమ్ అదే అడిగాడు. దీనిపైన ఉన్న దానికి ఇండైరెక్ట్ స్పీచ్ను చెప్పాను కదా, రిపోర్టెడ్ స్పీచ్ను ఐడెంటిఫై చేయమన్నారు. అది ఇప్పుడు చూద్దాం ఒకసారి. పెన్నీ టోల్డ్ జాడీ వెన్ విల్ హీ బీ బ్యాక్ ఫర్ డిన్నర్ అని ఇచ్చాడు. యాక్చువల్గా అక్కడ WH వర్డ్ ఏమైనా ఉందా, వెన్ వేర్ వై అని ఉందా, లేదు క్వశ్చన్లో. సో లేని WH వర్డ్ ఇక్కడ ఆన్సర్లో రాదు. సో కాబట్టి డైరెక్ట్గా చూడు, మన సింపుల్ లాజిక్తో మన ఆన్సర్ ఒమిట్ చేయాలి. మన ఆన్సర్ను గుర్తించడమే కాకుండా ఆన్సర్ ఒమిట్ చేయడం కూడా చాలా సింపుల్గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు వెన్ అనేది అక్కడ పైన ఆప్షన్లో క్వశ్చన్లో లేదు కాబట్టి ఇక్కడ మనకి రాదు. సో కాబట్టి వెన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షను రాంగ్. సెకండ్ వన్, పెన్నీ ఆస్క్డ్ జాడీ ఇఫ్ హీ వుడ్ బీ బ్యాక్ బిఫోర్ డిన్నర్. సో సెకండ్ ఏమడగడమ్మా, పెన్నీ ఆస్క్డ్ జాడీ ఇఫ్. సో విల్ ప్లేస్లో ఏమడిగారు, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి కంజంక్షన్గా ఇఫ్ను తీసుకోవడం
జరిగింది. సో ఇక్కడ తర్వాత యూ ప్లేస్లో యూ అనేది ఏమిటి సబ్జెక్ట్ కదా, యూ అంటే ఎవరు, జాడీ కాబట్టి హీ కాబట్టి హీ వుడ్ బి బ్యాక్ బిఫోర్ డిన్నర్ అని అడిగారు. సో ఇక్కడ ఏమైంది, హెల్పింగ్ వర్బ్ను తర్వాత పంపించి సబ్జెక్ట్ను ముందుకు తీసుకొచ్చాడు. అదేవిధంగా కామా ప్లేస్లో ఇఫ్ అనే కంజంక్షన్ను ఉపయోగించాడు. సో ఇది కూడా ప్రాపర్ కరెక్ట్గా ఉంది ఆన్సర్. పెన్నీ ఆస్క్డ్ జాడీ ఇఫ్ హీ వుడ్ బి బ్యాక్ బిఫోర్ డిన్నర్. ఇది కరెక్ట్గా ఉంది, ఇదే మన కరెక్ట్ ఆన్సరు. సో ఒకసారి చూద్దాం మిగిలిన ఆన్సర్ కూడా ఏమన్నా రైట్ ఉందా ఏమన్నా చూద్దాం. నెక్స్ట్ పెన్నీ సెడ్ జాడీ ఇఫ్ విల్ వచ్చిండు. యాక్చువల్గా విల్ సేమ్ అవ్వాలి, వుడ్గా మారాలి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ విల్ ఉంది కాబట్టి ఆన్సర్ తప్పు. డైరెక్ట్ చూడం, ఇలా మనం ఆన్సర్ ఓమిట్ చేయడానికి ప్రాపర్ రీజన్ ఐడెంటిఫై చేయాలి. సో పైన ఏం చేసాం, ఫస్ట్ ఆప్షన్లో వెన్ ఉంది కాబట్టి ఆప్షన్ రాంగు. ఇక్కడ ఏముంది, విల్లుగానే ఉండదు కదా, వుడ్గా మారాలి కదా, కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్ జాడీ ఆస్క్డ్ పెన్నీ ఇఫ్ షీ వుడ్ బి బ్యాక్ బిఫోర్ డిన్నర్. యాక్చువల్గా ఇక్కడ చూడు సేమ్ మనకి అడిగింది ఎవరు, పెన్నీ కదా అడిగింది, పెన్నీ ఆస్క్డ్ జాడీ కదా, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, జాడీ ఆస్క్డ్ పెన్నీ ఇచ్చాడు. కాబట్టి రాంగ్ కదా. ఇక్కడ పర్సన్ ఎవరైతే చెప్పారో రిపోర్ట్ స్పెషల్ పర్సన్లో మారరు, కాబట్టి ప్రొనౌన్స్ మారుతాయేమో కానీ పర్సన్స్ మారరు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో పెన్నీ సెట్ టు జాడీ అని ఉంటే ఇక్కడ ఏముంది, జాడీ ఆస్క్డ్ పెన్నీ ఉంది, రాంగ్ కదా ఇది. సో ఇక్కడ సబ్జెక్ట్నే మార్చేశాడు. సో ఇలా మిస్టేక్స్ను ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తే కాన్ఫిడెంట్గా నువ్వు కరెక్ట్ ఆన్సర్ను ఐడెంటిఫై చేయగలవు. సో ఈ విధంగా మనం సులభంగా ఆన్సర్ను గుర్తించగలిగాము. సో ఇప్పుడు సెకండ్ వన్ ప్రాపర్గా మారింది, అంటే టెన్స్ మారింది, అంటే విల్ వుడ్గా మారింది, ప్లస్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ను అసెర్టివ్ సెంటెన్స్గా మార్చాము, క్వశ్చన్ మార్క్ను తొలగించి ఫుల్ స్టాప్ ఉంచాము, ప్లస్ హెల్పింగ్ వర్బ్ను తర్వాత పంపించి సబ్జెక్ట్ను ముందుకు తీసుకొచ్చాము. నెక్స్ట్ ఇలా మనం అన్ని కంజంక్షన్ కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి కంజంక్షన్ కూడా ఇఫ్ను తీసుకోవడం జరిగింది. ఆ ఇఫ్ ప్లేస్లో వెదర్ ఉన్నా కూడా కరెక్ట్ ఆన్సరే. సో ఈ విధంగా మనం ఆన్సర్ను ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు మళ్ళీ ఈ బిట్ ఎందుకు చేశానంటే టెక్స్ట్ బుక్లోంచి మనం డైరెక్ట్ బిట్స్ అడుగుతున్నారు కాబట్టి మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి అని మీకు రిక్వెస్ట్ చేయడం కోసమే నేను చెప్తున్నాను. సో మ్యాక్సిమం కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఎక్కువ చేయండి. అంటే చెప్పాను కదా, ఆ క్వశ్చన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అనేది మీకు ఎంతవరకు అర్థమైంది, లేదా ఇంకా క్లారిటీగా అర్థం కావాలా, లేదా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఈ కామెంట్ సెక్షన్ బట్టి మన వీడియోస్ మరింత క్లారిటీగా క్లియర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.